వేదికను అలంకరించిన పెద్దలు, మా ఫాదర్ లక్క చంద్రబాబు గారు, ద ఫ్యూచర్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అండి. చంద్రబాబు గారి నాయకత్వంలో ఇట్ ఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఎందుకు చెప్తున్నా అంటే చాలామందికి డౌట్ ఉంది, నెక్స్ట్ ఇప్పుడు బిజినెస్ పెడితే ఆర్ ఇండస్ట్రీ పెడితే ఫ్యూచర్ ఎట్లా అని. ఒకటే చెప్తున్నా అందరికీ, సొంత చెల్లికి సొంత మదర్కే న్యాయం చేయనోడు 5 కోట్ల మందికి ప్రజలకు ఏం చేయగలుగుతాడు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలా. ఓటేసేప్పుడు ఖచ్చితంగా 1 నిమిషమన్నా ఆలోచిస్తారు కాబట్టి ఇట్ ఈస్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, నో ఇష్యూ. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కొన్ని డికేట్స్ పాలిస్తుంది, సో దెర్ ఈస్ నో ప్రాబ్లం. అలాగే ద మోస్ట్ డైనమిక్ యూత్ లీడర్ మా నారా లోకేష్ గారు, హైలీ ఎడ్యుకేటెడ్, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు, ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు. వీ హ్యావ్ ఏ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. అలాగే మన రామ్మోహన్ నాయుడు గారు, ద యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ యూనియన్ గవర్నమెంట్. అండ్ రామ్మోహన్ నాయుడు గారికి నేను ఎప్పుడు సార్ విజన్ ఏదైతే ప్రతి డిస్ట్రిక్ట్లో ఎయిర్పోర్ట్స్ రావాలా అని చెప్పి సార్ థాట్ ప్రాసెస్ ఉంది. నాకు తెలిసి గ్యారంటీ రామ్మోహన్ నాయుడు గారు ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎయిర్పోర్ట్స్ పెట్టి మా కర్నూలు నుంచి కూడా విజయవాడకి తొందరగా ఫ్లైట్ని ఏర్పాటు చేయాలని మరి ఇక్కడి నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తాము. థ్యాంక్ యూ. సో సార్ ఎప్పుడు చెప్తుంటారండి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్తుంటారు. ఇండస్ట్రీకి వచ్చేసరికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎందుకు చెప్తానంటే సార్ కూడా ఎప్పుడు చెప్తుంటారు, ఎందుకంటే అంతకుముందు 90sలో వీ హ్యాడ్ ఓన్లీ 1 స్టేట్ CEO కానీ ఎవరన్నా అంటే మన ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చేది. ఇప్పుడు వెరీ హైలీ కాంపిటేటివ్ అండ్ ఇండస్ట్రీస్లో కానీ బిజినెస్ పీపుల్ ఆర్ వెరీ వెరీ స్మార్ట్. మన స్టేట్కి వస్తారు, ఇక్కడ ఏమి ఇస్తారో సబ్సిడీస్ కనుక్కుంటారు, మరి వేరే స్టేట్ దగ్గర పోతారు, అక్కడ నెగోషియేట్ చేస్తారు, ఫైనల్గా ఎక్కడ హైయెస్ట్ వస్తే అక్కడ పోతారు. దట్స్ అ స్టాండర్డ్. బట్ డిఫరెన్స్ ఏమనేది ఉండాలా అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది సార్ హ్యాస్ గాట్ ఇన్. అండ్ దిస్ క్యాప్షన్ అనుకోండి, చేసే ఇంప్లిమెంటేషన్ అనుకోండి, టోటల్ ఇండియాలో నాకు తెలిసి ఏ స్టేట్ కూడా చేస్తా లేదు. అండ్ వీఆర్ రియల్లీ ఇంప్లిమెంటింగ్ దోస్ థింగ్స్ అండి. నమస్తే. నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి, 4వసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన వ్యక్తి, భారత రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఇక్కడ నేను చర్చించదలుచుకున్నది ఏమిటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు తన కుమారుణ్ణి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోపెట్టడంలో సఫలమవుతారా, విఫలమవుతారా, లేక సన్ స్ట్రోక్ తగిలి ఆయన దెబ్బతింటాడా? ఇది ఇక్కడ ప్రధానమైన అంశం. గత వారం 10 రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం కూడా అదే. సరే, రాజకీయ రంగం కానివ్వండి, వ్యాపార రంగం కానివ్వండి, సినిమా రంగం కానివ్వండి, ఏ రంగంలో అయినా సరే ఒక ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాత తన తరువాత తన కుమారులు దానికి వారసులుగా కావాలని కోరుకోవటం అనేది చాలా సహజమైనటువంటి విషయం. ఇవాళ మనం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూస్తే ఎక్కువ మంది వారసులుగా వచ్చిన వారే ఉన్నారు, ఒక్క చిరంజీవి గారు తప్ప. సో తానున్న రంగంలో తన తరువాత తన కుమారుల్ని పెట్టుకోవాలనుకోవటం అనేది చాలా సహజమైనటువంటి అంశం. అయితే ఆ స్థాయిలో తన సీట్లో కూర్చోపెట్టాలనే ప్రయత్నం చేసినప్పుడే చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్ని సందర్భాల్లోనూ అంత ఈజీ కాదు అది. మనం ఒకసారి చూసినట్లయితే ఇందిరాగాంధీ గారు, మరి ఇందిరాగాంధీ గారు షీఈ్ ఏ మాస్ లీడర్.
ఒకప్పుడు భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి మహిళ ప్రధానమంత్రి. ఆమె తన తదనంతరం తన వారసుడైనటువంటి సంజయ్ గాంధీని రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నం చేసింది. రాజకీయాల్లో కూడా ప్రవేశించాడు. తర్వాత ఆమెకి సన్ స్ట్రోక్ తగిలి అధికారం కూడా కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది. సరే, అఫ్కోర్స్ తర్వాత సంజయ్ గాంధీ గారు ప్రమాదవశాత్తు మరణించారు. కానీ ఇందిరాగాంధీ గారి కుమారుడు అనూహ్యంగా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడంటే ఆమె హత్య కావించబడిన తరువాత మాత్రమే అవ్వగలిగారు. ఇది ఒక ఉదాహరణ. అంత ఈజీ కాదు అని చెప్పడానికి ఇందిరాగాంధీ గారి ఎపిసోడ్ మనకు చరిత్రలో చాలా ఈజీగా కనిపిస్తుంది. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు కూడా ఆయన ఒక ప్రాంతీయ పార్టీ పెట్టారు. తిరుగులేనటువంటి ఆధిపత్యాన్ని పొందినటువంటి రాజకీయ పార్టీ అది. తన వారసుడిగా ఆయన ఎవరిని డిక్లేర్ చేయాలి అనుకున్నారు అంటే బాలకృష్ణ గారిని డిక్లేర్ చేయాలి అనుకున్నారు. బాలకృష్ణ గారినే ముఖ్యమంత్రిగా నెక్స్ట్ తన తర్వాత చేయాలని తాపత్రయపడ్డాడు. ఇది ఒకసారి వెనక్కి వెళ్ళి మనం చూసుకుంటే అర్థమవుతుంది. ఇది నేను చెప్పేటటువంటి అంశం కాదు. ఒక చరిత్ర 100 నిజాలు లేదా ఒక చరిత్ర కొన్ని నిజాలు అనే పుస్తకాన్ని దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు రాశారు. దానిలో ఇది స్పష్టంగా ఉంది. దానిలో కూడా ఏమంటే బాలకృష్ణ గారిని తన వారసుడిగా ప్రకటించడానికి ఆయన తాపత్రయపడిన ప్రతి సందర్భంలోనూ అడ్డుకున్నారు. ఎవరు అడ్డుకున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారే అడ్డుకుని దానికి అడ్డుకట్ట వేయటంలో చాలా సఫలమయ్యారు. సరే, అదొక కథ అనుకోండి. ఎందుకంటే ఈవెన్ బాలకృష్ణ గారికి కూడా వారసుడు కావాలని ముఖ్యమంత్రి కావాలనే ఉత్సాహం లేదు. అలాంటి కుటిలమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తి కూడా బాలకృష్ణ గారు కాకపోవటం, మంచివాడు అవ్వటం వల్ల చంద్రబాబు నాయుడు గారికి చాలా ఈజీ అయింది. ఆ తర్వాత ఎపిసోడ్లో ఎన్టీ రామారావు గారి తరువాత వారసుడుగా చంద్రబాబు నాయుడు గారు అల్లుడు రావటం అనే ప్రక్రియ ఉందే, అది చాలా పెద్ద ప్రక్రియ. భారతదేశ చరిత్రలో నిలిచిపోయేటటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియలో చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలు కానీ, చంద్రబాబు నాయుడు గారి చాకచక్యం కానీ, చంద్రబాబు నాయుడు గారి మ్యానిపులేషన్ కానీ ఇంత అంతా కాదు అనేది చాలా స్పష్టంగా చరిత్రలో అర్థమయ్యేటువంటి అంశం. అది చూసిన తర్వాతే నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత మ్యానిపులేటరో అందరికీ అర్థమైపోయింది. ఎనీహౌ సక్సెస్ఫుల్గా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారి కొడుకులకు హరికృష్ణకు కానీ బాలకృష్ణకు కానీ వారెవ్వరికీ కూడా ఆ వారసత్వం రాకోకుండా సక్సెస్ఫుల్గా అడ్డుకుని ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, వారసుడయ్యాడు. ఇది చాలా గొప్ప విషయం. ఈ గొప్ప విషయాన్ని చరిత్రలో మనం చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం. అయితే ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ గారిని వారసుడిగా అయితే ప్రకటించగలిగారు, కానీ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోపెట్టగలుగుతాడా? కూర్చోపెట్టే పరిస్థితుల్లో తన పార్టీనే త్యాగం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందా అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఓసారి నారా లోకేష్ గారిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేటప్పుడు మీరు చూశారు కదా, ఎమ్మెల్సీ కూడా ప్రజాప్రతినిధిగా కాకపోయినా ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రి చేశారు. కొట్టింది దెబ్బ. అప్పుడే సన్ స్ట్రోక్ తగిలింది. అందువల్లనే కేవలం 23 సీట్లకి పరిమితమై నెక్స్ట్ ఘోరంగా విఫలం కావటం, ఓడిపోవటం జరిగింది. దానిలో లోకేష్ పాత్ర చాలా గణనీయంగా ఉంది అని నా అభిప్రాయం. ఎందుకంటే ఓడిపోవటానికి కాదు, 23 సీట్లు మాత్రమే రావడానికి లోకేష్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తొత్తురుపాటు రాజకీయాల వలన తెలుగుదేశం పార్టీ చాలా ఇబ్బందులకు గురైనటువంటి అంశాన్ని ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకున్నాను. సరే, ఎనీహౌ ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి వారసులుగా తీసుకురావడానికి రాజశేఖర రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ సభ్యుడిగా తీసుకురావడం కోసం వివేకానంద రెడ్డి గారిని తప్పించి కుటుంబంలో తన కుటుంబ సభ్యుడిని తప్పించి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురావడానికి కూడా చాలా వ్యయ ప్రయాసాలకు ఓర్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది.